రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యాన ఏపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు విశాఖలోని చాలా మిల్క్ కేంద్రాల్లో తనిఖీలు చేపడుతున్నారు. ఒకవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు అలాగే జీవీఎంసీకి సంబంధించి ఈరోజు ఫుడ్ సేఫ్టీ అధికారి కళ్యాణ్ చక్రవర్తి గారు మద్దిలపాలెం అనే ప్రాంతంలో కొన్ని తనిఖీలు నిర్వహించారు వారి సిబ్బందితో కలిసి. సరే, ఏ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు, ఎస్పెషల్లీ ఏ అంశాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు మీరు? గౌరవ కమిషనర్ వీరపండ్యార్ గారి ఆదేశాల మేరకు మేము ఇవాళ స్టేట్ వైడ్గా జరుగుతుందండి ఈ డ్రైవ్. ఇది మొత్తం స్టేట్ వైడ్గా జరిగే డ్రైవ్ అండి. ఇది ఇక్కడ ఏంటంటే ఓన్లీ లూజ్ మిల్కే తీయమన్నారు. ఒక 500 శాంపిల్స్ దాకా మేము మొత్తం స్టేట్ వైడ్గా కలెక్ట్ చేసేసి అన్ని లూజ్ మిల్క్, ఇంటీరియర్ ఏరియాలో ఉన్న మిల్క్ ఎక్కడైతే కలెక్షన్ పాయింట్ ఉంటుందో, ఎక్కడైతే సేల్ పాయింట్ ఉంటుందో, చిల్లింగ్ పాయింట్స్ దగ్గర మొత్తం లూజ్ మిల్క్ కలెక్ట్ చేసి ఆ వచ్చిన దాని మీద రిపోర్ట్ పెట్టి ఫర్దర్గా యాక్షన్ ఉంటుందండి. అంటే సహజంగా ఎట్లాగా అంటే ఈ తనిఖీలు ఎలా నిర్వహిస్తారు? ఏమైనా ఎక్విప్మెంట్ ఉంటుందా? అందులో ఏ అంశాలను పరిగణలో తీసుకుంటారు? అంటే ఇవన్నీ ల్యాబ్ పంపిస్తామండి. ల్యాబ్లో పంపినప్పుడు అందులో యూరియా కలిపాడా, స్టార్చ్ కలిపాడా, ఆయిల్ కలిపాడా, లేకపోతే ఫ్యాట్ కంటెంట్ ఏంటంటే వాటర్ కంటెంట్ వాటర్ కలిపాడా, ఇవన్నీ ల్యాబ్లో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మనకి వస్తాయండి. ఇక్కడ స్పాట్ టెస్ట్ ప్రకారం అయితే మనకి అందులో వాటర్ ఎంత కలిపాడో మట్టికి వస్తుంది తప్ప స్పాట్ టెస్ట్లో ఇప్పుడు ఉన్నాం మన దానికి. అంతకు మించి అయితే మనకి ఏమి రాదు. ల్యాబ్లో పంపితే మట్టికి మైక్రోబయాలజీ అన్ని రకాల టెస్టులు జరుగుతాయి. ఆ టెస్టుల మీద వచ్చిన రిపోర్ట్ మీదకి వాళ్ళ మీద మనం చర్యలు తీసుకుంటూ ఉంటుంది. సహజంగా కల్తీ అంటే వాటర్ కలపడం అనేది సహజంగా మిల్క్లో ఉంటుంది. అవి కాకుండా వేరే ఎందుకు కలుపుతారు? దానివల్ల ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుంది అంటే ఇక్కడ ఏంటంటే ఈ మధ్య కాలంలో మనకి మిల్క్ ప్రొక్యూర్మెంట్ మనకి ప్రజలకి సమానంగా మనకి మిల్క్ ప్రొక్యూర్మెంట్ అనేది ఎక్కడ అవ్వట్లేదండి. దానివల్ల ఏంటంటే ఆర్టిఫిషియల్ మిల్క్ చేస్తాము, మిల్క్లో కల్తీ కలిపేసి దాన్ని క్వాంటిటీ పెంచుతాం, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే వాడు ఒక 10 లీటర్ల మిల్క్ ఉందనుకోండి, దాన్ని 18 లీటర్లు 15 లీటర్లు చేస్తున్నాడు. ఆర్టిఫిషియల్ మిల్క్ కూడా రెండు అన్నీ కలిపేసి మనకి ఏంటంటే మిల్క్ అనగానే వైట్గా ఉంటుంది. అది నురుగు వస్తుందా లేకపోతే మన కాఫీకి ఉపయోగపడుతుందని చూస్తున్నాం, కానీ ఇది స్లో పాయిజన్ లాగా మన ఆరోగ్యాన్ని ఇచ్చేస్తుంది. అందువల్ల ఏంటంటే అటువంటి ఏదైనా ఉన్నాయనేది అయితే ల్యాబ్లో చూస్తే కానీ మనం స్పష్టంగా చెప్పలేమండి. అంటే మీ ఎక్స్పీరియన్స్ బట్టి అంటే మిల్క్ అనేది నీళ్ళు కలపడం అనేది సహజంగా మన చాలా జరుగుతుంటాయి, రైతులు కాస్త ఆశపడి. అయితే అంటే ఎక్కువగా అంటే ఇప్పుడు మీరే చెప్తున్నారు ఒక 10 లీటర్ల మిల్క్ ఎక్కువగా ప్రొక్యూర్ చేయడానికి అవకాశం ఉండదు, దాన్ని ఎక్కువ చేయడం అంటే ఏ కంటెంట్స్ కలిపి దాన్ని ఎక్కువగా చేసే ప్రయత్నం చేస్తారు? అంటే గోధుమ పిండి అట్లాగా, లేకపోతే ఏదైనా కెమికల్స్ కూడా కలుపుతారు? ఇందులో డిటర్జెంట్, స్టార్చ్, యూరియా ఇవన్నీ మిక్స్ చేసి, ఆయిల్ ఇవన్నీ మిక్స్ చేసి మనకి ఆర్టిఫిషియల్ మిల్క్ కింద వస్తుందండి. ఈ ఆర్టిఫిషియల్ మిల్క్ను మన ఒరిజినల్ మిల్క్లో వాటర్ కలిపేసేసి క్వాంటిటీ పెంచేసేసి అవి కూడా కేంద్రాలు ఇచ్చేస్తున్నారు. పాల కేంద్రాలకు ఇస్తాం కానీ మామూలు హౌస్ హోల్డ్కి వేస్తాం కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే మనకి ఒక రోజు 2 రోజులే కాదు, మరీ ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు రాజమండ్రి లాంటి విషయాలు బయటికి రావాలంటే అది అందులో అక్కడ రాజమండ్రిలో జరిగింది ఏంటంటే అతను ఫ్రిడ్జ్ను సరిగ్గా కూల్ చేసుకోకుండా కూలెంట్ అనేది అందులోకి వచ్చేసింది వల్ల అది విష పదార్థం ఇలా మారటం వల్ల అది కిడ్నీస్కి ఎఫెక్ట్ అయింది. ఇక్కడ కూడా ఏంటంటే పాల వ్యాపారులు అందరూ కూడా శుభ్రత, ఆ పాల క్యాన్లను వేడి నీళ్ళతో కడుక్కుంటాము. ఎక్కడైతే పాలు స్టోర్ చేస్తున్నాడో వాళ్ళకి ఎటువంటి కంటైనర్స్ డిసీజెస్ లేకుండా చూస్తాము. పాలు పితికేటప్పుడు వాళ్ళకి మంచిగా క్లీన్ చేసి పిల్లతో ఈ హైజీనిక్ కండిషన్స్ అన్ని పాటించాలండి. పాలు అనేది చాలా పెరిషబుల్ ఐటమ్, ఊరికే డిస్ట్రాయ్ అయిపోద్ది, బ్యాక్టీరియా కంటెంట్ వస్తుంది కనుక మీరు అందులో కూడా పాలు పితికేటప్పుడు కూడా అన్ని రకాల జాగ్రత్తలు ఉండాలండి మనిషికి. మీ తనిఖీల్లో ఇప్పుడు ప్రైమరీగా చాలా చోట్ల మీరు వెళ్ళారు కదా సార్, ఎక్కడైనా ఆ లోపం ఇప్పుడు కనిపించింది? ఇంకా ల్యాబ్ నుంచి రిపోర్ట్ రావాలండి. ల్యాబ్ నుంచి రిపోర్ట్ రాకుండా మనం ఎటువంటి నిర్ధారణ రావడానికి ఏముండదు. మెయిన్ మనం ల్యాబ్లో చూస్తేనే మనకు అర్థమవుతుంది. అంటే ఎక్కడో రాజమండ్రిలో కల్తీ జరిగిందని చేస్తే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఏమైనా వాళ్ళ ఆరోపణలు కొన్ని చోట్ల ఏంటంటే కల్తీ జరుగుతుంది, అట్లాంటి జాగ్రత్త ఏం చేస్తుంటారు నేచురల్గా? మేము వచ్చిన పాలన్నీ మాకు లాటరీమీటర్ టెస్టింగ్ చేస్తామండి. టెస్టింగ్ తీసుకొని మేము వాళ్ళకి రేట్ వేస్తాం, బాగాలేకపోతే వెనక పంపించేస్తామండి. ఎట్టి పరిస్థితుల్లో మేము తీసుకోవడం జరగదు. అవి వాళ్ళు దాన్ని తగ్గినట్టే రేటు కడతాం. వాళ్ళకి గిట్టుబాటు ధర వస్తుందని మంచి ఫ్యాట్ ఉన్న పాలు మాకు తీసుకొస్తారు. అందువల్ల మేము మంచి పాలు పిల్లలని మా పిల్లలలాగా మేము చూసుకుంటామండి. ఎవరికి బయటికి ఇవ్వడానికైనా చేయడానికైనా మేము అంత జాగ్రత్తలే మేము తీసుకొని మేము మెయింటైన్ చేయడానికే వీళ్ళు మాకు అవగాహన ఉన్నంత మట్టుకి మేము చేయడానికి 100%గా సహకరిస్తున్నాం. ఓకే, అంటే శుభ్రత
పాటించాలంటే క్లీన్నెస్ అవన్నీ క్లీనింగ్స్ అన్ని సిబ్బంది ఉంది. మా వర్కర్స్ కూడా మేము ఎటువంటి కూడా మేము మా దగ్గర ఇంత చిన్న బిజినెస్ అయినా సరే ఎంత బిజినెస్ అయినా సరే మేము ఒక 15 మెంబర్స్ ఉన్నారండి. మేము అన్ని క్లీనింగ్ చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకొని మాకు మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే హైజీన్ విషయంలో కానీ దేంట్లోనే మేము కంప్లీట్లీ ఫాలో అవుతామండి. మేము కూడా మిల్క్ టెస్ట్ చేసే వాడతాం. అంటే మేము సోర్స్ చేస్తాం కదా ఫార్మర్స్ దగ్గర నుంచి, మా మిల్క్ కూడా టెస్ట్ చేసే వాడతాము. అండ్ అది కాకుండా మేము ఎవ్రీ డే స్టాక్ అంతా కూడా మేమే డైరెక్ట్గా మానిటర్ చేస్తాం. అండ్ చాలా తక్కువ ప్రొడక్షన్ ఉంటుంది. డే టు డే ప్రొటెక్షన్లో మాత్రమే మేము చేస్తాం. కంప్లీట్ బల్క్ ప్రొడక్షన్ చేసి ప్రిజర్వేటివ్స్ వాడడం కానీ అవి కూడా వాడడం. ఆఖరికి అంటే కర్డ్లో కూడా యాక్టివ్ కల్చర్ అది వాడకుండా మా ఓన్ జనరేషనల్గా మేము వాడుతున్న తోడు మాత్రమే ఉంది. ఆ తోడుతోనే మేము చేస్తాం. కంప్లీట్ తాగుతాం. మొత్తం చిన్నప్పటి నుంచి మొత్తం మా ప్రొడక్షన్ని మేము యూజ్ చేస్తున్నాం. ఇప్పుడనే కాదు, ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ 30 years నుంచి మా ప్రొడక్షన్ని మేము యూజ్ చేస్తాం. ఈరోజు అధికారి చక్రవర్తి గారి మాటలు బట్టి వేరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. సహజంగా చూసుకుంటే ఇటీవల కాలంలో వ్యవసాయ ఉత్పత్తులు తగ్గుముఖం పట్టాయి. పాల సేకరణ కూడా తగ్గింది. అయితే ఈ పాల సేకరణ తగ్గిన నేపథ్యాన పాలలో నీళ్లు కలపడం అనేది సహజంగా జరుగుతుంటుంది. కానీ కొన్ని చోట్ల చూసుకుంటే పాలు అంటే ఒరిజినల్ పాలకి కొన్ని యూరియా అలాంటి అంశాలు కూడా కలిపి ఎక్కువగా మిల్క్ ఉండే రకంగా చూసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు తొలి దశలో మాత్రం వీరి తనిఖీల్లో పాలలో నీళ్లు కలిపినట్టు అయితే నిర్ధారణ అయింది. అయితే వీటిని ల్యాబ్కు పంపించడం ద్వారా అందులో కెమికల్స్ ప్రధానంగా చూసుకుంటే ఒక స్లో పాయిజన్ మాదిరిగా ఏదైతే రాజమండ్రిలో జరిగిన ఘటన నేపథ్యాన అలాంటి అంశాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై కూడా గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దశలో ఈరోజు విశాఖలోని వేరు ప్రాంతాల్లో కూడా తనిఖీలు కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మౌలానాతో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.